ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ చూసాను. నాకైతే నచ్చింది. కాలేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే అటు ఫ్రెండ్షిప్ మీద ఉంది, ఇటు లవ్ స్టోరీ ఉంది, తర్వాత మదర్ సెంటిమెంట్ ఉంది. మనం మామూలుగా అనుకుంటే ఏదో చిన్న సినిమా అనుకుంటాం, కానీ కొంచెం పీస్ఫుల్గా ఉండే ఒక దాన్ని ఏమంటారంటే రియాలిటీ స్టోరీ. ఇది అందరికీ నచ్చే విధంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. బేబీ ఎలాగైతే టీనేజర్స్ నుంచి ముసలి వరకు కనెక్ట్ అయిందో అదేవిధంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు కాలేజీ స్టూడెంట్కి అందరికి కూడా ఇది కనెక్ట్ అవుతుంది. కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరికి కొన్ని సీన్లు ఉన్నాయి. ఆ సీన్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఓవరాల్గా టీనేజర్స్కి బాగా నచ్చుతుంది. ఇప్పుడున్న లవ్ స్టోరీ, లవ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్లో అరే మనమే కదా, మనం చేసాం కదా, ఇలా చేసాం కదా అని ప్రతి ఒక్క గుర్తొచ్చే విధంగా ఉంది. మంచి మూవీ, మంచి గుడ్ మూవీ. నాకు రిపీటెడ్ లేదు కానీ కొద్దిగా ఫ్లేవర్ ఉంటుంది, బాగుంది. అంటే మనకి ఎలాగైతే గోల్కొండ అవి 10th క్లాస్ నువ్వు అన్నట్టుగా ఎలాగైతే నచ్చాయో అదేవిధంగా ఈ సినిమా కూడా నచ్చుతుంది. మూవీలో హైలైట్స్ అనేది ఏంటంటే టోటల్గా చెప్పాలంటే మనం సినిమా కోసం వెళ్ళే ముందు చిన్న సినిమా అనుకుంటాము, కానీ చూసేటప్పుడు చాలా మంచి సినిమా అనిపించే ఒక ఇదైతే నాకు అనిపించింది. అన్నింటికి మించి అంటే వల్గర్టీ ఏమీ లేకుండా చాలా నీట్గా తీశాడు. ముద్దుల వరకు ఉంది కానీ మరీ లిప్ లాకులు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా అయితే లేదు. సో ఆ ఫ్యామిలీస్తో కూర్చొని చూడదగ్గ ముద్దులు కూడా వల్గర్గా మనకి ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఎక్కడా లేవు కాబట్టి సో ఫ్యామిలీ పరంగా కూర్చొని చూసే ఒక మంచి లవ్ స్టోరీ. ఇది కాలేజీ లవ్ స్టోరీ అంతే. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, ఆ మెసేజ్ ఓరియంటెడ్. మరి అంతే కదా, లవ్లో పడేటప్పుడు కాలేజీలో మనకి ఫ్యామిలీ కంటే అమ్మాయి ఎక్కువ అనుకుంటాం కదా, అలాంటప్పుడు జరిగే సిచ్యువేషన్ సన్నివేశాలు ఏంటి అనేది మనకు చూపించాడు, మెసేజ్ ఇచ్చాడు ఎండింగ్లో. నేను స్టోరీ రివీల్ చేయను ఎప్పుడు కూడా. సో అన్న ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే సినిమా చూస్తున్నా అన్న. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా అని చెప్పేసి అనిపించింది. కానీ నాకు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. అమ్మాయి ఏంటంటే మామూలుగా టైంపాస్కి చిట్ చాట్ కోసము, మామూలుగా తన అవసరాల కోసము వాడుకొని వదిలేస్తుంది. ఏంటంటే అమ్మ అలాంటిది కాదు. 9 మాసాలు మోసి కని పెంచి ఏంటంటే జన్మనిస్తుంది కాబట్టి అమ్మ ప్రేమ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా గుండెల్ని పిండి పడేసింది భయ్య. ఏంటంటే అసలు యాక్చువల్గా టీనేజ్లో లవ్ చేయడం అనేది కాదు మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కెరియర్ సెట్ చేసుకోవాలి, ఒక కెరియర్ అనేది సెట్ చేసుకోవాలి. మనం ఏంటి, మన కెరియర్ ఏంటి, మన స్టడీస్ ఏంటి అనేది చూసుకోవాలి అనే నెపంతో ఒక మంచి గ్రేట్ మెసేజ్ తోని చాలా కళ్ళ కట్టినట్టుగా చాలా చక్కగా చూపించారు భయ్య. నిజంగా మన డైరెక్టర్ శ్రీనాథ్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అండ్ హీరోయిన్ గారు, హీరో గారు ఏంటంటే కొత్త యాక్టర్స్, కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సీన్కి ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఇంకోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే నేను చదివింది కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను భయ్య. ఏంటంటే అప్పుడు మేము ఫ్రెండ్స్తో చేసే కొన్ని ఫన్ ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ ఏంటంటే కళ్ళకు కట్టినట్టు కనిపించినాయి. నేనే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల. థియేటర్లో ఎవరు కూడా మిస్ కాకండి భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలు, మెయిన్గా 10th అయిపోయి ఇంటర్కి ఎంటర్ అయ్యే పిల్లలు మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు. నిజంగా మూవీ చాలా బాగుంది. కామెడీ ఎలివేషన్స్, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎలివేషన్స్ భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించడం వల్ల అతను ఏం కోల్పోయిండు, అతను ఏం నష్టపోయిండు, అతని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఏ విధంగా నష్టపోయిండు అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నిజంగా వన్ ఆఫ్ ది గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా భయ్య. ఎవరు కూడా థియేటర్లో అస్సలు మిస్ కాకండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది. తను ఇంకా హైట్స్కి వెళ్తాడని అంటే ఈ రోజుల్లో బయట అన్ని అలాగే ఉన్నాయి కదా, సో కొంచెం కలుస్తుంది అని చెప్పని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు దీంట్లో హీరోని హీరోయిన్ మోసం చేసే సిచ్యువేషన్స్ ఎలా అనిపించాయి? అంటే ఎలా అనిపించాయి అంటే ఇట్ వాజ్ ట్రూ స్టోరీ అని చెప్పని వాళ్ళే చెప్తారు కదా. నిజమే, బయట అలాగే ఉంది. అబ్బాయిలు అవనివ్వండి, అమ్మాయిలు అవనివ్వండి, ఎవరైనా సరే అదే చేస్తున్నారు బయట. కొంచెం చూసుకుంటే బెటర్. కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటే చాలు, అండ్ ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఈ లవ్ లాంటివి లేకపోతే బెటర్. అంటే హీరోకి మరి ఈ సినిమాతో మరి ఇంకో ఛాన్స్ వచ్చే అవకాశం కంపల్సరీ వస్తుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీకి అయితే బాగా వస్తుంది. మూవీలో మీకు బాగా నచ్చిన సీన్స్? నాకైతే ఐ మీన్ లైక్ ఆ మదర్ అమాయకత్వం బాగా నచ్చింది. కొడుకు మీద పెట్టుకుని
పెట్టుకున్న హోప్స్ గురించి నాకు అది బాగా నచ్చింది. అండ్ హీరో కూడా లాస్ట్లో రియలైజ్ అయ్యి తన స్టడీస్ మీద ఫోకస్ చేయాలి అని అనుకున్నాడు. దట్ వాజ్ అ వెరీ గుడ్ మెసేజ్. అమ్మా ఈయన ప్రేమించి తర్వాత ఏమో చనిపోవటం ఉన్నది చూసారా, అది చాలా బాగుందండి, న్యాచురల్గా ఉంది. అందరూ సినిమా చూస్తే చాలా బాగుంటుంది అనమాట. సార్ హైలైట్స్ ఆయన ప్రేమించడం, ప్రేమ ఎవరైనా ప్రేమిస్తారు. ముందర సెటిల్ అయిపోయిన తర్వాత మనిషి అదే ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేమించాలి అసలు. కానీ న్యాచురల్గానే ప్రేమ పుడుతుంది కనుక ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆవిడ మోసపోయాడు. మోసపోయిన తర్వాత ఆయన ఏండ్రిని తాగవలసి వచ్చింది, తాగాడు. సినిమా చాలా బాగుందండి. అన్న ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు నా లైఫ్ యొక్క జర్నీ గుర్తుకొస్తే, సెకండ్ హాఫ్లో ఆ సినిమా యొక్క ఎమోషన్, ఒక ఫ్యామిలీ ఎమోషన్, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక కాలేజీలో చదువుకుంటూ మంచి ప్రయోజకుడుగా 10th టాప్ ర్యాంకర్గా ఉన్న అబ్బాయి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత తన యొక్క లైఫ్ని ఒక అమ్మాయి కోసం ఏ విధంగా ఒక అమ్మాయి మోజులో పడి ఆ అమ్మాయి ఇంకో ఎంతమందినో అమ్మాయిలను ప్రేమించి వాళ్ళ యొక్క డబ్బు కోసం మోజు కోసం ఆ అమ్మాయి చేస్తున్న యొక్క అరాచకాలను అమ్మాయి ప్రేమించి మోసపోయిన ఒక అబ్బాయి యొక్క జీవిత కథే ఈ సినిమా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయిలను మోసం చేసి తమ యొక్క లైఫ్ని మొత్తం నాశనం చేసి తన ఒక వేరే అబ్బాయితో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి కోసం నేను ఒక మాట చెప్పలేదంటే, మనం ఎక్కువగా మందు తాగితే వస్తుంది జబ్బు. అమ్మాయిలను ప్రేమించొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క తండ్రి తల్లి తను పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లిదండ్రులను మోసం చేసి వెళ్ళిపోతున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇలా చేయకండి భయ్యా. ఎందుకంటే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఒకటే మాటలు అమ్మాయి గురించి చెప్పాలంటే, ఈ యొక్క మీడియా ముఖం ఒకటే మాట చెప్తున్నా, ఏమనుకోకండి. స్త్రీ అనే ఒక అక్షరంలో ప్రేమ అనే 2 అక్షరాలను వాడుకొని, చదువు అనే 3 అక్షరాలను వదులుకొని, జీవితం అనే 4 అక్షరాలను మర్చిపోయి, తల్లిదండ్రులు అనే 5 అక్షరాలను మోసం చేయకు మిత్రమా, మోసం చేయకు. చాలా అంటే చాలా బాధగా ఉంది అన్న ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే అమ్మ నాన్నను మోసం చేసిన తర్వాత ఒక మోసం చేసి వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే ఎవడు బాధ్యుడు? ఇలా ఏందో జబ్బుతోనే ఎంత చాలా అంటే చాలా బాధ ఉంది. ఎమోషనల్గా ఉంది అన్న క్లైమాక్స్, నేను ఊహించలేదు. థ్యాంక్ యూ. చాలా లవ్ సీన్లు, ఆ సీన్లు, ఆ సెంటిమెంట్లు, ఆ ఫీలింగ్ ఒక్కటేసారి ఆ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ మళ్ళీ గుర్తుకు తెప్పించేసి భయ్య. హీరోయిన్ అందరికంటే చాలా బాగుంది. హీరో కంటే హీరోయిన్ బాగుంది అన్న. అందరికంటే నాకు ఓన్లీ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం హీరోయిన్. కాకపోతే కొన్ని లుక్స్లో చాలా ఎక్కువ తెల్ల ఉంది, రియల్ కూడా చూసినట్లయితే ఇందాక. కానీ హీరోయిన్ మాత్రం చాలా బాగా నచ్చింది, మంచి యాక్టింగ్ చేసింది. ఓ కళాశాల, కొత్త బంగారు లోకం, కొన్ని సినిమాలు గుర్తుకొస్తాయి భయ్య. మళ్ళీ స్కూల్ లైఫ్ గుర్తుకొస్తాయి. మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు ప్రభుత్వ కళాశాల. ఇంకా ఒక 2 సాంగ్స్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చినాయి భయ్య. ఆ సాంగ్స్లలో మొత్తం గుర్తుకొచ్చేసింది భయ్య ఒక్కటేసారి. అంటే స్కూల్ లైఫ్ ఎట్లా రా భయ్య, ఎట్లా గడిచిపోయింది, మళ్ళీ రిటర్న్ కమ్బ్యాక్ స్కూల్కి వెళ్ళిపోయింటే బాగుంటున్నాయి. స్కూల్కి వెళ్ళిపోయినట్లు కొంచెం ఫీలింగ్ వచ్చింది. బాగుంది భయ్య సినిమా. థ్యాంక్ యూ.